ఇప్పుడు మనం టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాం. కొత్తిమీరతో పాటు టమాటా వేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు కావాలి మనకి. ఇందులో కొన్ని మెంతులు వేసాను, అలాగే కాస్త జీలకర్ర, కొద్దిగా శనగపప్పు కాస్త కచ్చాపచ్చాగా వేగిన తర్వాత కొన్ని పల్లీలు, ఇందులోనే ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వీటిని మనం వేయించుకోవాలి. అలాగే ఒక గుప్పెడు నువ్వులు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇలా నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కాస్త చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసాం కదా, కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఇదే వేడి ప్యాన్లో మళ్ళీ కాస్త నూనె వేసుకుందాం. ఇందులో కొన్ని పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, వేసి కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయ మరీ మొత్తం వేగాల్సిన అవసరం లేదు, కాస్త కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. అలాగే మీడియం సైజ్ టమాటాలు ఒక 3 కాస్త వేసి ఇలా మగ్గనివ్వాలి. అలాగే ఇందులో ఒక 2 కట్టల కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. కొంచెం చిన్న మంటలో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే మనం మిక్సీలో వేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకసారి ఫస్ట్ మిక్సీ పడదాం. ఇలా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇదంతా ఇందులో వేసి కచ్చా పచ్చాగా, మొత్తం ఫైన్ పేస్ట్ కాదు, కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కాస్త చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ పట్టేస్తాను. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. మిక్సీలో ఇలా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా తాలింపు కోసం ఎప్పుడైనా సరే రోటి పచ్చళ్ళకు కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది పచ్చళ్ళు అన్నప్పుడు. ఇదే వేడి ప్యాన్లో నూనె వేడి చేసుకొని తాలింపు వేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను, పచ్చళ్ళలో మధ్య మధ్యలో తగిలితే బాగుంటాయి. కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ. తాలింపు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి ఇందులో కలిపేయడం. మళ్ళీ మీరు తినేటప్పుడు కావాలి అంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో ఇది తయారు చేసుకున్న కొత్తిమీర పచ్చడి. ఇలా కొంచెం తీసుకొని అరోమా టేస్ట్ అయితే అద్దరిపోయింది. వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.